వెల్కమ్ టు ఫోర్ సైడ్ న్యూస్. నేను భార్గవి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో 2 రోజులే గడువు ఉండటంతో బీజేపీ విస్తృతంగా ప్రచారం సాగిస్తుంది. ఈ రోజుతో ప్రచారం గడువు ముగిస్తుండటంతో రోడ్ షోలు, ఆఖరి బహిరంగ సభల్లో పాల్గొనున్నారు బీజేపీ జాతీయ నాయకులు. ప్రస్తుత ఎన్నికలతో బీఆర్ఎస్ ఆట ముగియనుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మొదటిసారి తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ ట్రైలర్ చూశారని, ఈ ఎన్నికల్లో ఆయనకు ప్రజలు పూర్తి సినిమా చూపిస్తారని అన్నారు. ఆయన కేల్ ఖతమవుతుందని విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతి పరులను జైలుకు పంపించాలని సంకల్పం తీసుకున్నామన్న మోదీ, భూములు, సాగునీటి ప్రాజెక్టులు, మద్యం కుంభకోణాలకు పాల్పడిన వారిని, పేపర్ లీకేజీ దోషులను, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి మోసం చేసిన వారిని కటకటాల్లోకి పంపిస్తామని మోదీ అన్నారు. మహబూబాబాద్, కరీంనగర్లలో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభల్లో పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ ను ఎప్పుడూ మా దరిదాపుల్లోకి రానియబోమన్న ఆయన, బీజేపీ బలం తెలిసి కేసీఆర్ తమతో స్నేహం చేయాలని అనుకున్నారని, ఢిల్లీకి వచ్చి ఆయన కుమారుడిని సీఎంను చేస్తే ఎన్డీఏలో చేరతామని చెప్పారన్నారు. తాము తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉండబోమని కేసీఆర్ కు మోదీ తెలిపానని అన్నారు. అప్పటి నుంచి తమను, తమ పార్టీని బీఆర్ఎస్ నేతలు దూషించడం ప్రారంభించారన్నారు. సంప్రదాయం, సాంకేతికతల వేలవింపుగా ఉన్న తెలంగాణను కేసీఆర్ మూఢనమ్మకాల రాష్ట్రంగా మార్చారని ధ్వజమెత్తారు. సచివాలయాన్ని కూల్చి ప్రధానం వృధా చేశారని, తెలంగాణలో బీజేపీ కొత్త చరిత్ర సృష్టించబోతుందని, ప్రజల ఆశీర్వాదంతో మొదటిసారి అధికారంలోకి రానుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలిపించడం అంటే ఒక జబ్బును వదిలించుకొని మరో రోగం తెచ్చుకోవడమే అని మోదీ స్పష్టం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తెలంగాణలో అధికారం దక్కించుకున్న కేసీఆర్ రాష్ట్రానికి కన్నీళ్లు, మోసాలు, నిరుద్యోగులను మిగిల్చారని మండిపడ్డారు. రైతులకు సాగునీరు పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాళేశ్వరం అవినీతి గురించి తెలంగాణకే కాదు యావత్ దేశానికి తెలుసునని విమర్శించారు. అవినీతి చేసిన బీఆర్ఎస్ నేతలకు తగిన శిక్ష పడాలా వద్దా అన్న మోదీ, ఇలాంటి ప్రభుత్వాన్ని పేదలంతా శిక్షించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రజలను మోసం చేయడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏ ఒక్క అవకాశాన్ని వదల్లేదని, కాంగ్రెస్ హయాంలో కరీంనగర్లో మావోయిస్టు హింస చెలరేగిందని, ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదంపై బీజేపీ కఠిన చర్యలు తీసుకుందన్నారు. తెలంగాణలో డిసెంబర్ 3న బీఆర్ఎస్ కరెంట్ కట్ అవుతుందని, కాంగ్రెస్ తరపున ఎవరైనా గెలిచినా వాళ్లు ఎప్పుడైనా బీఆర్ఎస్ లో చేరుతారని, కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే మళ్లీ కేసీఆర్ ను గద్దె ఎక్కించడమే అని అన్నారు. కాంగ్రెస్ వస్తే వాళ్లకు తెలంగాణ ఏటీఎం అవుతుందని, ప్రతి పథకంలో పేదలను దోపిడీ చేస్తుందని విమర్శలు గుప్పించారు. తెలంగాణలో తాను ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్ ను దించేస్తాం, కాంగ్రెస్ ను రానివ్వం అనే నినాదం వినిపిస్తుందన్నారు మోదీ. బీసీ వ్యక్తిని బీజేపీ సీఎం చేస్తుందని పునరుద్ఘాటించారు. మాదిగలకు న్యాయం చేస్తామని, బీజేపీ మాత్రమే తెలంగాణ ప్రతిష్ట పెంచుతుందన్నారు. తెలంగాణలో ఓవైపు కేసీఆర్ ఉన్నారు, మరోవైపు మీ సేవకుడు మోడీ ఉన్నాడని ప్రధాని అన్నారు. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ, మహబూబాబాద్ లో కురవి వీరభద్రస్వామి, సమ్మక్క సారలమ్మ, సేవాలాల్ మహారాజ్, కరీంనగర్ లో వేములవాడ రాజన్నలను స్మరించుకున్నారు. శాతవాహనులు, కాకతీయులు, మౌరుల్య కర్మభూమి అంటూ కరీంనగర్ చరిత్రను గుర్తు చేశారు. చరిత్రలో 16 మహాజనపదాలు ఉండగా అందులో ఆశ్మక జనపదం ఆ ప్రాంతమని అన్నారు. ఈ ప్రభుత్వం చేసిన కుంభకోణాలన్నింటిపై విచారణ చేయిస్తామని, తమ ప్రభుత్వం ఎవరిని వదిలిపెట్టదని హామీ ఇచ్చారు. మద్యం కేసు దర్యాప్తు వేగవంతం చేస్తామని, కేసీఆర్ కు చెమటలు పట్టిస్తామని, తమ పార్టీ మాత్రమే బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పి దోచుకున్న సొమ్ము కక్కిస్తుందని ప్రజలకు తెలిపారు ప్రధాని మోదీ. 10 ఏళ్ల బాలుడి భవిష్యత్తు గురించి తల్లిదండ్రులు ఎంతో ఆలోచిస్తారు. 10 ఏళ్ల వయసు గల తెలంగాణకు వచ్చే 5 ఏళ్లు చాలా కీలకం. ఇప్పుడు రాష్ట్రాన్ని, దాని అదృష్టాన్ని, దానిని వదిలేయలేం. అందుకే ప్రజలు అన్ని కోణాల్లో ఆలోచించి ఓటేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ ను లండన్ చేస్తామని చెప్పి కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపించారని, కానీ కేంద్రం స్మార్ట్ సిటీ నిధులిచ్చినా అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే కరీంనగర్ ను సిల్వర్ సిటీగా తీర్చిదిద్దేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని, నగరానికి C1 హోదాయ బీజేపీ లక్ష్యమని అన్నారు. కుటుంబ పార్టీలతో ప్రతిభకు ఎంతటి అన్యాయం జరుగుతుందో ఈ గడ్డను చూస్తే తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 30న ప్రజలంతా ఆలోచించి ఈ కుటుంబ పార్టీలను బహిష్కరించి సామాజిక న్యాయం, అభివృద్ధి బాటలో నడిపించే బీజేపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. तो 5 साल माँ बाप बड़े महत्वपूर्ण मानते हैं, वैसे ही तेलंगाना के 10 साल हो रहे हैं
और इसलिए ये 10 से 15 साल का जो समय है ना, ये बहुत ही महत्वपूर्ण है। ये 5 साल तय करेंगे कि तेलंगाना हिंदुस्तान में नंबर 1 कैसे बनेगा। और इसलिए भाइयों बहनों, ये ऐसी उम्र है तेलंगाना की कि अब हम कोई प्रयोग नहीं कर सकते, कोई गलती नहीं कर सकते। हम तेलंगाना को उसके नसीब पर नहीं छोड़ सकते। अब तो हमें हमारे सपनों का तेलंगाना बना के रहना है। और इसके लिए तेलंगाना को बीजेपी सरकार की बहुत जरूरत है। साथियों, बीजेपी सरकार के लिए सबसे बड़ी प्राथमिकता देश का विकास है, देश के हर राज्य का विकास है। आज जब लोग कहते हैं कि राष्ट्रहित में वोट दिया, अगर किसी को पूछा, ये टीवी वाले वोट देने के बाद लोगों को पूछते हैं किसको वोट दिया, पूछते हैं ना। ये तेलंगाना में भी लोग चल पड़ेंगे 30 तारीख को, और लोग जब कहते हैं, कुछ लोग हैं बताते नहीं है, इतना ही कहते मैंने तो राष्ट्रहित में वोट दिया। जैसे ही वो कहता है राष्ट्रहित में वोट दिया, तो पत्रकार भी समझ जाता है ये बीजेपी वाला लगता है। आज जब लोग कहते हैं कि विकास के लिए वोट दिया, तो सुनने वाले समझ जाते हैं कि बीजेपी को वोट दिया है। आज जब कोई कहता है कि देश का गौरव बढ़ाने के लिए वोट दिया, तो सामान्य मानवी भी समझ जाता है कि तो बीजेपी को वोट देकर के आया है। जब जनहित की बात होती है, गरीब कल्याण की गारंटी की बात होती है, तब भी एक ही नाम सामने आता है, बीजेपी। बीजेपी बीजेपी पर यही विश्वास आज तेलंगाना के भी कोने कोने में दिखाई दे रहा है। मैं जहां गया हूं, मैं परिवर्तन की हवा देख रहा हूं, मैं लोगों का मिजाज देख रहा हूं। अब यहां बदलाव निश्चित है। लोगों ने यह भी तय किया है, बीआरएस को भगाएंगे, कांग्रेस को आने नहीं देंगे। ना कुटुंब सभ्युलारा, बीजेपी से अलग कांग्रेस और केसीआर ने आपको धोखा देने का कोई मौका छोड़ा नहीं है।